గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత ఎం రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ రాంప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ Sir. హ్యాపీ న్యూ ఇయర్ రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sir. సో రాంప్రసాద్ గారు, లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా న్యూ ఇయర్కి మీరు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం బుక్ని కూడా సుమన్ టీవీ వేదికగా రిలీజ్ చేశారు కదా. సుమన్ గారి చేతుల మీదుగా. మా చైర్మన్ ఎండి గారు సుమన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసాం. ఎస్. సో మరి ఈ సంవత్సర కాలంలో ఆ బుక్ రాసిన తర్వాత మీరు కొత్తగా అనుభూతి చెందిన విషయాలు ఏమున్నాయి? చాలా మంది పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయి ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు చాలా మందిని కలిసి ఉంటారు కదా. సో మరి ఆ పుస్తకానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో మరి మీరు దాచి ఉంచిన ఆ తీపి గుర్తులు ఏమున్నాయి? అట్లా ఏం లేదు సార్. మీరు బుక్ రిలీజ్ చేశారు, ప్రమోట్ చేశారు, సేల్ వి సోల్డ్ అరౌండ్ 48,000 కాపీస్, 48,000 కాపీస్ నాకు తెలిసి. నెక్స్ట్ ప్రింట్కి వెళ్తే 50,000 క్రాస్ చేస్తాం. అన్ని కాపీస్ అమ్మగలిగాం. అండ్ క్లయింట్స్ ఎక్కువ మంది అయ్యారు మనకి త్రూ, అంటే వీడియోస్ ద్వారా రీచ్ చేయం, బుక్ ద్వారా రీచ్ చేయం. కాబట్టి మీరు చేసిన వీటి వల్ల మీకు కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా అయిపోయాం. అంటే మీరు బుక్ రాయడం వల్ల చివరికి నాకు కూడా దొరకకుండా పోయారు. సో ఐ ఎంజాయ్డ్ దట్ జర్నీ. ఎస్, చాలా మంది మీ బుక్ చదివి నిర్ణయం తీసుకున్నాం. ఒక క్లయింట్ చేశారు, మన ఎగ్జిస్టింగ్ క్లయింటే. ఆయన బుక్ వాళ్ళ మదర్కి ఇచ్చారు. ఇచ్చాక సార్ మా మదర్ మీ బుక్ చదివారు, చాలా ఇంప్రెస్ అయ్యారు, ఒకసారి మాడదాం అన్నారు. నేను కాల్లో తీసుకుని అన్నారు. తీసుకోండి సార్ అన్న. తీసుకున్నారు. ఆవిడ చెప్పారు, బాబు నేను ఇది మా అబ్బాయి ఇన్నాళ్ళు చెప్తే వినలేదు, కానీ ఇప్పుడు ఇంకా నేను చిట్టి లేయటం ఆపేస్తున్నాను బాబు. మీ బుక్ చదివాక నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, మీరు అన్నట్టుగానే నాకు కూడా ఒక 8 లక్షలు లాస్ అయింది బాబు ఈ చిట్టీల్లో. ఇంకా తీర్చేస్తున్నాను, ఇంకా నేను అయ్యను. మావాడు అదే టెన్షన్ పడి వద్దంటే ఆగేదాన్ని కాదు. మీ బుక్ చదివాక నిర్ణయం తీసుకున్నాను బాబు, మీరు కరెక్ట్గా రాశారని చెప్పారు ఆవిడ. పెద్ద ఆవిడ, మన క్లయింట్ వాళ్ళ మదరు. ఆయన ఇలా చాలా అనుభూతులు ఉన్నాయి. చెప్పారు, ఇది మార్చుకున్నాం, మీ చదివాకే మారాం, మీ చదివాకే అని. సో అట్లా చాలా ఆనందాన్ని ఇచ్చింది బుక్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ 1 year జర్నీ, 25 అంతా ఆ బుక్తో అలా నడిచిపోయింది. అండ్ చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు, నేను నెల్లూరు వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, నేను కూడా ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, సార్ ఇలా రాంప్రసాద్ గారి బుక్ రాశారు కదా, మళ్ళా సెకండ్ వర్షన్ ఏదన్నా ఉంటుందని అడుగుతుంటారు కదా. సో మరి 2వ వర్షన్ 2.0 ఏమన్నా రెడీ చేసి ఆలోచనలో ఉన్నారా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, రాసేద్దామన్నా రాయకూడదన్నా? రాయాలండి. రాయాలి. ఇంకొకటి, దాన్ని ఇంకా మళ్ళీ అప్పటిలాగానే స్టోరీ టెల్లింగ్ లాగానే రాయాలి. డిఫరెంట్ సినారియోస్, అంటే లాస్ట్ 1 year ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఐ టెల్ యూ ఎట్లా ఉంటాయంటే మన ఎక్స్పీరియన్స్లు. ఒక రిటైర్డ్ వ్యక్తి ఉన్నారు, అతని ఫ్రెండ్ కలీగ్ గవర్నమెంట్ సెక్టర్లో చేశారు. సో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. 64 ఏళ్ళు, ఒక అతని కన్నా ఒక ఆయన పెద్ద ఆయన. అయితే అతని కూతురు పెళ్ళికి ఇతను అన్నా, అరే నాది ఎఫ్డీ ఉంది కానీ బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతురా, పెళ్ళి ఉంది కదా ఒక 10 లక్షలు ఇస్తావారా, నీ దగ్గర ఉంది కదా ఫండ్స్, సర్దేసే నేను పెళ్ళడానికి ఇస్తుంది ఎఫ్డీ రాగానే అన్నాడు. ఈయన 10 లక్షలు ఆయనకి ఇచ్చాడు. ఇట్లా కొన్ని ఎక్స్పెన్సులు షేర్ చేస్తా, దానివల్ల మనకి ఈయన 25 lakhs ఇచ్చారు. ఆయన వాళ్ళ పాపకి పెళ్ళి అయిపోయింది, పాపం బ్యాడ్ లక్. ఆయన 45 daysకే డైవర్స్ స్టార్ట్ అయిపోయింది, చాలా ట్రబుల్స్, మళ్ళీ ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. దీంట్లో పడిపోయాడు. ఆ డబ్బులు ఇవ్వాల ఈయన కూడా ఆగాడు. తీరా ఆయన అడిగేశాడు, ఇంకేనకు అవసరం పడి, అరే నాకు అవసరం కదరా, మరి ఎప్పటికి కూడా వచ్చేసి ఉంటుంది, ఇప్పుడు ఇంకా నువ్వు ఇంకే ఇట్లేదు అని అడుగుతున్నా అంటే, నువ్వు ఏం మనసులో పెట్టుకుని ఇచ్చావో దానివల్లనే నా కూతురు పెళ్ళి కూడా నిలబడలేదురా, అయినా సరే నువ్వు ఇంత గట్టిగా కరాకండి అడుగుతున్నాను అన్నాడంట. ఈయన రిలేషన్ పోయింది. మంచిగా డబ్బు ఇస్తే ఆయన ఏ మెంటల్ స్టేటస్లో ఏ టెన్షన్ ఉండి మాట వదిలేడు. 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్, 35-40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ పోయింది. డబ్బు మేబీ వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన చాలా బాధపడ్డారు. అంటే ఇక్కడ ఎక్కడ ఎవరి ఇంటెన్షన్ రాంగ్ లేదు ఎంటైర్ స్టోరీలో. ఈయన హెల్ప్ చేద్దాం అనుకున్నాడు,
ఆయన అప్పుడున్న స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఒక మాట వదిలేసాడు. ఒక 25 లక్షలకే ఏదైనా అడుగుతున్నాడు ఆయన ఎన్నాళ్ళ ఫ్రెండ్షిప్లో, ఇంత కష్టంలో ఉంటే ఆగలేడా, ఏం డబ్బు తక్కువ అని. సో ఇలా మన క్లయింట్ చెప్పిన దాంట్లో చాలా లెర్నింగ్స్ ఉంటాయి. ఇలా చాలా చాలా లెర్నింగ్స్. ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను. ఇవన్నీ రాద్దామని అంతే. బుక్ అంటే ఏం కొత్తగా ఏం మనం క్రియేట్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు అనదర్ థింగ్, ఒక ఎన్ఆర్ఐతో మాడుతున్నాను. నైట్ 11 o'clockకి ఫోన్ చేశారు. బాగా స్ట్రెస్లో ఉన్నాను సార్, మాట్లాడాలంటే చేయను. సార్ 2020లో ఒక విల్లా కొన్నాను సార్ నేను, అవుట్ రైడ్ పర్చేజ్, 1,25,00,000 పెట్టి కొన్నాను. 1,25,00,000 వన్ టైం. అప్పుడు నా ఆలోచన ఏముందంటే 4 కోట్లైంది విల్లా రావట్లేదు 200 గజాల్లో, ఇలా అన్న ఒకసారి పెడితే 1,25,00,000 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వెళ్ళి వస్తుంది కదా అనుకున్నాను. అయితే సేఫ్టీకి ఆయన ఏం చేశారంటే 200 గజాల విల్లాకి 400 గజాల స్థలం మాకు రిజిస్టర్ చేశారు. సేఫ్ కదా, 400 గజాల స్థలం ఉంది, కట్టినప్పుడు ఒక 200 గజాలు వెనక్కి రాయాలి అనుకున్నాము. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు మొదలెట్టలేదు. ఇప్పుడు తీరా మేము కొన్న వాళ్ళం అంతా ఒక గ్రూప్ కింద ఫామ్ అయితే మేము 60 మంది కలిసి కొన్నాం సార్. మేము అతనికి ఇచ్చింది ఇంచుమించుగా 90 కోట్లు. ఆయన మాకు రిజిస్టర్ చేసిన ల్యాండ్ ఏంటని ఈరోజు చూస్తే అది 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ని వీరందరికీ తలా 400 గజాలు రాశారంట ఆయన. 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ని ఈ రోజు కూడా అక్కడ ఎకరం 10 కోట్లే ఉంది. అంటే 3 ఎకరాలు కలిపి 30 కోట్లే. బట్ ఆయన కలెక్ట్ చేసింది 90 కోట్లు. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏం టెన్షన్ పడిపోతున్నారు ఎలా అని. ఏం చేస్తారు వీళ్ళు? ఆయన అగ్రిమెంట్ క్లియర్గా ఉంది. 200 గజాలు 400 గజాలు ఇచ్చాను, నేను కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 200 గజాలు వెనక్కి ఇవ్వమని. అంటే టెక్నికల్గా ఆన్ పేపర్ మీరు 400 గజాల స్థలం కొనుక్కున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ని 1,25,00,000 పెట్టి. ఇప్పుడు అవలా ఇప్పుడు టెన్షన్ పడుతుంది అన్నాను. సార్ ఒక విషయం అర్థం చేసుకోండి, జరిగింది. ఆయన ఇంటెన్షన్ కూడా రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, కానీ ఇప్పుడు అది పోయిందని మీరు బెంగపెట్టుకుంటే మీ హెల్త్ పోతుంది. మీ హెల్త్ కనుక పోతే తర్వాత మీరు కూడా పోవచ్చు. హెల్త్ పోతే రాదు. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, డబ్బు వచ్చినా ఖర్చు పెట్టవచ్చు, ఖర్చు అయిపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ హెల్త్ పోతే మళ్ళీ వస్తుందా? ఏది పెట్టినా రాదు. సో కాబట్టి ఆరోగ్యం చెడగొట్టేది ఏది కూడా సరైనది కాదు. అది ఇన్వెస్ట్మెంట్ అయినా ఏదైనా రిలేషన్ అయినా. సో మీరు ఎందుకు దాని గురించి వరి అవుతారు సార్? దానివల్ల మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేద్దాం. వచ్చినప్పుడు వస్తుంది, ఎంత కొంత వస్తుంది, సగం ల్యాండ్ వస్తుంది, అడిగిపోద్ది ల్యాండే కదా అని చెప్పాను. ఇట్లా మల్టిపుల్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, అది కూడా మీకు చెప్తాను. అంటే ఇవే కేస్ స్టడీస్. ఇఫ్ ఐ రైట్ ఎ బుక్, దిస్ వాట్ ఐ గోయింగ్ టు రైట్. ఒక అతను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నాడు. ఇతను ఒక ఐటీ ఎంప్లాయ్, చాలా అగ్రెసివ్, వెల్ ప్లాన్డ్, ఫైనాన్షియల్గా చాలా నాలెడ్జబుల్ గా, అన్ని మంచి ప్రైస్లో ఇనిషియల్ డేస్లో మంచి బిల్డర్ దగ్గర ఫ్లాట్స్ కొంటాడు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కింద చేసి అమ్ముతాడు. దట్స్ హౌ యు మేక్ డీసెంట్ మనీ. ఇప్పుడు అదే ఉద్దేశంలో ఇంకొక ఫ్లాట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండి అట్ టు బి ఫినిష్డ్ ఒక స్టేజ్లో ఉన్న కన్స్ట్రక్షన్ దగ్గర ఫ్లాట్ ఒక అతని దగ్గర కొన్నారు. ఆయన తక్కువ రేటుకి, మార్కెట్ రేట్ కానీ తక్కువగా ఉంటాడు. ఆయన ఇతను కొన్న వ్యక్తికి ఇతను 1,20,00,000 పే చేశారు, ఇంకొక 60 లక్షలు పే చేయాలి. అది చాలా హర్రీ డీల్ కాబట్టి ఇతనికి ఉన్న హోమ్ లోన్ మీద టాపప్ లోన్ తీసుకొని అన్ని ఫండ్స్ రైజ్ చేసి తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు 1,20,00,000 పే చేశాడు. రిజిస్ట్రేషన్ రోజు ఇంకొక 60 లక్షలు పే చేయాలి పెండింగ్. ఇతనికి ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి ఆన్ ద వే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తూ ఉంటే మధ్యలో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి గురించి న్యూస్లో కూడా వచ్చింది. అతను ఒక 800 కోట్లు స్కామ్ చేశాడు. మంత్లీ 6% రిటర్న్స్ ఇస్తాను, నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, సమ్ ఏవీ సొల్యూషన్స్. సో ఆ వ్యక్తికి బహుశా ఇతన్ని మోసం చేయాలని ఇంటెన్షన్ లేదు. అది అమ్ముకో డబ్బు అవసరం అమ్ముతున్నాడు. ఇంకా వచ్చి రిజిస్ట్రేషన్ సైన్ పెడితే ఇంకో 60 వస్తాను వస్తున్నాడు. ఆయన మధ్యలో పోలీసు తీసుకెళ్ళి ఆయన వాళ్ళు ఈయన ఆగిపోయింది ట్రాన్సాక్షన్. ఇప్పుడు కట్టిన 1,20,00,000 వస్తా, 1,20,00,000 రాదు కదా, పోయింది కదా, అది నువ్వు అప్పు చేసి కట్టావు. ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే ఏం చెప్పారంటే ఆ ప్రాపర్టీ కూడా అటాచ్ అయిపోయింది సార్ ఆ కేసులో అని చెప్పారు. అంటే ఇవన్నీ అంటే దానికి రెమెడీ ఏంటి అంటే, నువ్వు ఒక ప్రాపర్టీ ఒకరి దగ్గర కొంటే డబ్బు ఇచ్చే ముందు వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ లీగల్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఏమన్నా కేసులు ఉన్నాయో కూడా చెక్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కదా. నేను బుక్ అంటూ రాస్తే ఇవే రాస్తాను. ఇటువంటి ఒక 50 కేసు 75 ఎన్నో లాస్ట్ టైం రాసినట్టుగా ఒక కేసు, అదే బుక్. అదే అందరి రియల్ టైమ్ సినారియోస్ మనం నేర్చుకున్నాయి సార్, కొన్ని మర్చిపోతాం ఎవరి వీక్. ఈ వీక్ వీడియో కనుక నేను చేస్తే లాస్ట్ వీక్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, అంతే కదా. అలా ఒక బుక్ రాసే ప్రయత్నం అయితే చేస్తాను టైం దొరికినప్పుడు. మేబీ ఈ ఇయర్లో నాట్ ఏ కమిట్మెంట్, బట్ ఐ సీ ఒక బుక్ రాసే ప్రయత్నం చేస్తాను సార్.
కానీ గొప్పగా ఆశించడానికి ఏం లేదు, ఇటువంటివే రాస్తాను. ఓకే. Yes. అయితే ఫస్ట్ బుక్ లో నా పేరు రాశారు, సెకండ్ బుక్ లో కూడా నా పేరు రాస్తారా? బుక్కే మీకు రాసేస్తానండి ఖచ్చితంగా. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. గత సంవత్సర కాలంగా పుస్తకం రాసిన తర్వాత మీరు పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా నోటీస్ చేసిన అనుభవాల గురించి, విషయాల గురించి. రైట్. అయితే ఇప్పుడు 2026 నూతన సంవత్సరం వచ్చేసింది కాబట్టి, సో మరి మన ప్రేక్షకులు కొత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఈ సంవత్సరం నుంచి ఒక రెజల్యూషన్ గా తీసుకోవాలి, దీని ఒక సంకల్పంగా తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి, అనుకునే వాళ్ళకి రామ్ ప్రసాద్ గారు ఏం చెప్తారు? సార్, ఇది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ మనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చూస్తే మనిషికి ఒకటి అప్లికేబుల్ అవ్వట్లేదు కదా. ఎన్నోసార్లు మాట్లాడాం, ఒక్కొక్క యాంగిల్లో ఎన్నిసార్లైనా మాట్లాడవచ్చు. ఇందాక మనం షూట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఫోన్ కాల్ మాట్లాడుతాను కదా, స్పీకర్ ఆన్ చేసి మీ పక్కన కూర్చొని విన్నారు కదా ఆయన. ఒక విల్లా ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, ఊర్లో పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, 10 ఏళ్ళుగా మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాను, ఐఎమ్ నాట్ హ్యాపీ, మిక్స్అప్, డైరెక్ట్ అండ్ రెగ్యులర్, ఇట్లా ఒక వ్యక్తి ఒకలాగా. నేను అనేది ఏంటంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అందరూ అనుకుంటున్నారు నాకు వచ్చే డబ్బుని బెటర్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అది 30% కరెక్ట్. 70% మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, నీకు వచ్చేది ఇన్వెస్ట్ చేస్తావు కరెక్టే, బెటర్గా ఇన్వెస్ట్ చేయ కరెక్టే, కానీ నీకు వచ్చేది ఫర్దర్ కూడా వస్తున్నావు గ్యారంటీ ఇస్తున్నాడా? నాకు 1,50,000 శాలరీ ఉంటే 50,000 ఎస్ఐపి చేస్తానంటే విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ నా 1,50,000 శాలరీ ఎన్నాళ్ళు వస్తుంది గ్యారంటీ ఉంది ఎక్కడన్నా? లేదు. నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కంపెనీ ఆరోగ్యంగా ఉండాలి, నేను వర్క్ చేస్తాను ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలి. ఏ తేడా కొట్టినా వెళ్ళిపోద్ది. సో మీకు వస్తున్న డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కాదు ప్లానింగ్. ఇప్పటి వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన సరిగా ఉందా లేదా అనేది మేజర్ ప్లానింగ్. ఇప్పటిదాకా మీరు ఏవైతే అసెట్స్ క్యారీ చేస్తున్నారో అవి మీకోసం పనిచేస్తున్నాయా లేదా అనేది మేజర్ ప్లానింగ్. అది రివ్యూ చేసుకోకుండా నేను పెడతాను సార్ అంటారు. నిన్న ఈవినింగ్ ఒక క్లయింట్తో మాట్లాడుతున్నాను, చిల్కా నగర్, బోడుప్పల్ నుంచి. చిల్కా నగర్, ఈ 33 years, జస్ట్ గాట్ మ్యారీడ్, హ్యావింగ్ 1 year కిడ్. ఎలాగో పేర్లు చెప్పలేదు, పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళ ఫాదర్ రైల్వేలో చేస్తారు. ఈయన వర్కింగ్, ఈయన వైఫ్ వర్కింగ్. ఓకే. ఇప్పుడు ఈయనకి అక్కడ 2 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి, 3 షట్టర్స్ ఉన్నాయి, షాప్ షట్టర్స్. ఆ షట్టర్స్ ఒక 70 లక్షలు చేస్తా అంటాడు. రెంట్కి ఎవరు ఉండట్లేదు సార్, 10,000 కూడా రాదు, ఖాళీగా ఉన్నాయి అన్నాడు. వీళ్ళ నాన్నగారు 2011లో కొన్నారు ఒక ఇండిపెండెంట్ హౌస్. అది ఇప్పుడు 1 కోటి రూపాయలు చేస్తుంది. ఆ రోజు 30 లక్షలు కొన్నాడు ఆయన. ఈయన లాస్ట్ ఇయర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ 1 కోటి, లాస్ట్ ఇయర్ అంటే 2 years బ్యాక్ 1,30,00,000 అట్లా కొన్నాడు, 1,20,00,000 చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన నా జీతం నాది 2 లక్షలు ఉంది, మా వైఫ్ 80 ఉంది, ఎలా అయినా నేను అది పక్కన పెట్టు, అసలు నీకేం అవసరం నేను చెప్పాను. ఇవి చెప్పాడు. నేను అన్నాను, సార్ ఇప్పుడు 1,60,00,000 ఇండిపెండెంట్ హౌస్ ఉంది కదా, రెంట్ వస్తుంది, రెంట్ ఎంత వస్తుంది? 20,000 వస్తుంది సార్ అన్నాడు. 20,000 వస్తుంది. దానికి ఈఎంఐ కడుతున్నాడు అతను. 80 లక్షలు ఉంది, 75,000 అంతా ఈఎంఐ కడుతున్నాడు. నీ డబ్బు ఇన్వెస్ట్ చేసి నువ్వు 75,000 ఈఎంఐ కడుతూ 20,000 వస్తే నువ్వు 50,000 కడుతున్నావు. అంటే నువ్వు నీ ఆస్తి కోసం పనిచేస్తున్నావా, నీ ఆస్తి నీ కోసం పనిచేస్తుందా? ఆస్తి కోసం వర్కౌట్ అవుతుంది ఇక్కడ. నువ్వే ఆస్తి కోసం పనిచేస్తున్నావు, నీ ఆస్తి నీ కోసం పనిచేయట్లా. అంటే ఆస్తి పెరుగుతుంది కదా సార్ అన్నాడు. ఎంత పెరుగుతుంది? అది కదా క్వశ్చన్. ఇప్పుడు ఎంత పెరుగుద్ది అనేది ప్రశ్న. ఇప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ కొన్నది ఎంత పెరిగింది, ఇది కూడా అదే పెరుగుతుంది ప్రొఫెషనల్గా. ఇదే డబ్బు అంటే నువ్వు కొన్న కమర్షియల్ షట్టర్స్ కూడా రాంగ్ లొకేషనే, నువ్వు ఉన్న దగ్గర కొన్నావు, బయటకు రాలే. అదే ఇన్వెస్ట్మెంట్ వేరే ప్రాపర్ కమర్షియల్ స్పేస్లో పెడితే రెంట్లు ఎక్కువ వచ్చేది. అసలు ఇదే నువ్వు ఇండిపెండెంట్ హౌస్ పెడితే అక్కడే చిల్కా నగర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కొంటే రెంట్ ఎంత వస్తుంది అన్న? 1,20,00,000కి 45-50 వస్తుంది సార్ అన్నాడు. మరి నువ్వు ఎందుకు 20 తీసుకుంటావు? నువ్వు ఎప్పటికీ ఉండవు దాంట్లో. ఎవరో ఉండటానికి నువ్వు కొన్నది నీ కొరకు ఎలా పనిచేస్తుందని కదా నువ్వు చూడాల్సింది. ప్లానింగ్ అంటే ఆస్తుల్ని ఆప్టిమం యూటిలైజ్ చేసుకోవటం, మన డబ్బుని పనిలో పెట్టడం, మన ఆస్తుల్ని పనిలో పెట్టడం. ఎప్పుడైతే మన డబ్బు మన కోసం పనిచేస్తుంది, మన ఆస్తి మన కోసం డబ్బు క్రియేట్ చేస్తుందో, మీరు పని చేయాలా వద్దా అనేది మీ చాయిస్ అయిపోద్ది. అది కదా గొప్ప లైఫ్. నీ 2 లక్షల శాలరీ గొప్పది కాదు, నీ ఆస్తి నీకు ఒక 60,000 ఇస్తే గొప్పది. ఆ 60,000 గ్యారంటీ. అప్పుడు నువ్వు ఓన్లీ కమర్షియల్ యాంగిల్లో చూడాలి. ఒక ఆస్తిని, ఒక పెట్టుబడిని నువ్వు ఎమోషనల్గా చూడకూడదు, కమర్షియల్గా చూడాలి. మనుషుల్ని ఎమోషనల్గా చూడాలి. నీ భార్య పిల్లల్ని ఎమోషనల్గా చూడు. నేను ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది నా కూతురు, నా వైఫ్ హ్యాపీగా, అది. కానీ నేను ఈ ప్రాపర్టీ ఉంటే హ్యాపీగా ఉంటారు, మెయిన్ రోడ్డుకు ఉంది, హైవేకి ఉంది, ఇక్కడ ఉంది, నాకు ఇవన్నీ అంతా ఉంటే నీకేమిస్తుంది?
రేపు నువ్వు పోతే నీ తర్వాత ఎవడు మేనేజ్ చేయగలడు? అలా అవుతుందంటే మరి నువ్వెందుకు కొన్నావు? అసలు నీ వల్ల అవుతుందా? ఏ అసెట్ అయినా, ఇట్స్ నాట్ జస్ట్ రియల్ ఎస్టేట్. మీ ప్రతి ఆస్తి, మీ ప్రతి పెట్టుబడి మీ గురించి పనిచేసి మీకు ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలి. భవిష్యత్తు మీద బెంగ తీసేయాలి. మీరు పెట్టిన పెట్టుబడి ఉంది సార్, పెరుగుద్ది సార్, పెరుగుతుంది సార్, పెరిగితే ఎవడు వాడతాడు, ఎలా వాడతావు? దానికి సమాధానం ఉండదు. పెరిగేదాకా మనం ఉండాలి కదా. ఉన్నా నువ్వు మేనేజ్ చేయలో. ఏ అసెట్ అమ్మితే వైట్ ఎంత, బ్లాక్ ఎంత, పెద్ద హెడేక్స్ కదా. ప్రతి ఆస్తికి పర్పస్ ఉండాలి సార్. ఇఫ్ యూ సే నాకు ఇది ఉంది అంటే నేను అడిగే క్వశ్చన్ ఒకటే, దీని అంతం ఏంటి? వాట్ ఈస్ ది ఎండ్ ఫర్ ఇట్? దీన్ని నీ భవిష్యత్తులో ఎలా వాడతావు? అలా ఏం లేదు సార్, అది ఉంటుంది, పెరుగుద్ది. అరే పెరిగితే దేనికోదానికి వాడాలి కదా మీరు. ఇప్పుడు మీ స్టోర్ రూమ్లో ఒక ఎక్విప్మెంట్ ఉంది, దేని కొడితే తెలవదు సార్, దేనికంటే ఎందుకు ఉంచుతున్నావు, తీసి బయటపడే. సేమ్ ఇస్ ద కేస్ విత్ అసెట్స్. నీకు రేపు ఇబ్బంది వస్తే నేను ఆదుకుంటుందా? నీకు సన్నగా జాబ్ పోతే ఆదుకుంటుందా? నీ కిడ్నీ ఫెయిల్ అయితే ఆదుకుంటుందా? అంతే కదా. అది కదా ఆస్తి. అప్పుడు ఆ భరోసా ఉంటే నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు, నీకు జబ్బులు రావు. ఈ పనికిరాని ఆస్తులు కొనే జబ్బులు తెచ్చుకున్నారు. జబ్బులు రావడం లైఫ్ టైం తగ్గిపోద్ది. నువ్వు కొంటుంది ఆస్తి కాదు, నీ చావు. దాన్ని ప్రీఫోన్ చేస్తున్నావు నువ్వు చావుని. 70 ఏళ్ళు బ్రతకాల్సిన వాడి బాధ్యతలు పెంచుకొని, హెడ్ఏక్స్ పెంచుకొని, లీగల్ ఇష్యూస్ పెట్టుకొని దాన్ని తగ్గిస్తున్నావు 10 years. ఏదైనా ఈవెన్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ నీకు కూడా అయినా సేమ్. నువ్వు టైం స్పెండ్ చేస్తే నీ ఫ్యామిలీకి, నువ్వు స్పెండ్ చేస్తున్నావు రీసెర్చ్ రివ్యూల మీద, నువ్వు స్పెండ్ చేస్తావు టెనెంట్ బాత్రూమ్ క్లీన్ చేయించడానికి. టెనెంట్ వెకేట్ చేస్తే బాత్రూంలో శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి సార్, పైప్స్లో తీపిచ్చామని చెప్పిన వాళ్ళు నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు క్లయింట్స్. ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది ఒక ప్రాపర్టీ ఓనర్కి. టెనెంట్ ఎంత దరిద్రంగా వాడాడు నా ప్రాపర్టీ అంటే. అసలు నీ ఇన్వెస్ట్మెంట్ అంతా, నీకు వచ్చే రెంటల్ ఇల్లు ఎంత? ఒక అసెట్ని నెంబర్లో మెజర్ చేయండి ఎంత పర్సంటేజ్ అని. అది వదిలేసి బాగానే పెరుగుద్ది, బాగుంటుంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ వస్తుంది ఏంది అని ఎందుకు ఇది మాట్లాడతానంటే, మీ లైఫ్ టైం ఎర్నింగ్స్ అన్ని అక్కడ పెట్టారు మీరు. ఉన్న పలంగా నీకున్న ఆస్తి ఎంత మొత్తం ఊడిస్తే అంటే ఇంత అంటే అది ఎక్కడుంది? రేపు నీ కొడుకు చదువుకి, నీ బిడ్డ చదువుకి, పెళ్లికి ఉపయోగపడుతుందా? పట్టుమని అమ్ముడు పోదు కానీ అది వాళ్ళకి ఇచ్చేస్తా అంటే నువ్వు అమ్మలాగా అంటగడుతున్నావు. మరి వాడేవాడికి అంటగడతాడు. ఆయన మేనేజ్ చేస్తారా? ఆయన ఉంటారా? ఇది. సో ప్రతి అసెట్ని మీకోసం పనిచేయాలి, దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి, మీ భవిష్యత్ అవసరాలకు అది ఉపయోగపడాలి ఆన్ డాట్. లేకపోతే అది మీ ఆస్తి కాదు, అది మీ లగేజ్. ఆర్ యు బిల్డింగ్ అసెట్స్ ఆర్ లగేజెస్? ఆ లగేజ్ బిల్డ్ చేసి మీరు క్యారీ చేయడం కష్టమైనప్పుడు మీ పిల్లలకి అంటగడుతున్నారు. అది చూసుకోవాలి. వీటన్నిటికంటే ముందు బేసిక్ ప్రొటెక్షన్, ఇన్సూరెన్స్ పార్ట్. అది అసలు ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఎడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. మీకు ఆస్తులు ఏవిగా ఉంటే టర్మ్ వద్దు, బట్ హెల్త్ మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి. అది తీసుకున్నప్పుడు మళ్ళీ 5, 10 బేస్ టాప్అప్ ఇవన్నీ వద్దు. సొల్లు స్ట్రైట్ అవే మినిమం 1 crore. ఇక ఏమాత్రం ఎఫర్డబుల్ లేకపోతే మనం చెప్పలేం. బట్ నీకు అవకాశం ఉంటే నువ్వు ₹1 హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాల్సిందే. అది లేకుండా ఏది పెట్టినా సేఫ్ కాదు కదా. ఇది సింపుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సార్. దీన్ని ఇంక ఇన్ డెప్త్ అప్పుడు వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ అన్ని నోట్ చేసుకొని, ఎడ్యుకేషన్కి ఏంటి, మ్యారేజ్కి ఏంటి, హౌస్ అప్గ్రేడ్ ఎప్పుడు చేస్తాము, దానికి డౌన్ పేమెంట్ ఏంటి, ఇంటీరియర్కి ఎంత, రిజిస్ట్రేషన్కి ఎంత, నేను ఎప్పుడు కొనగలను, కొనే టైంకి దీని ప్రైస్ అంత ఉంటుంది, ఇప్పుడున్నది ఇదే ప్రైస్లో ఉండదు కదా. దీస్ ఆర్ కేస్ టు కేస్ సార్. కానీ అట్ ద బాటమ్ లైన్ ఏంటంటే డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు డబ్బు కోసం పనిచేయాలి. మీకు ఆస్తుందంటే అవసరానికి అది అందుబాటులో ఉండాలి. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నానని ఫోన్ చేస్తే నా ఫ్రెండ్, అరే ఎక్కడరా వస్తున్నా అనాలి. ఓ అలానారా, నేను చూస్తారా, కాస్త బిజీ ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాంటే నా ఫ్రెండా? నీకు కష్టం ఉంటే వచ్చి నీ పక్కన నిలబడాలి నీ ఫ్రెండ్ అన్నాడు. నేను ఒక 10 days ఆగి ఫ్రీ అవుతారా మాడదామంటే వాడు నీ ఫ్రెండా? ఇంకెందుకు ఫ్రెండ్ అంటే వాడు కట్ చేసి పడేవాడిని. సేమ్ ఇస్ ద కేస్ విత్ యువర్ అసెట్ కదా. అది చాలా మంది మిస్ అయిపోయారు సార్. అంత ప్లానింగ్ అంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టాలి ఒకటే, నువ్వు పెట్టింది ఎలా ఉంది అనేది క్వశ్చన్ అసలు అది మర్చిపోయారు. ఎక్కడ పెట్టాలి, ఏది పెట్టాలి, నో ఇప్పటిదాకా పెట్టింది సరిగా లేకపోతే ముందు దాన్ని సెట్ చేయి. నేను చాలా మంది చెప్తున్నాను ఈ మధ్య కలిసిన వాళ్ళకి, ముందు జాబ్ మానే అన్నా. ఎందుకంటే నీకున్న అసెట్స్ రాని పనికిరాని ఫామ్లో ఉన్నాయి. నువ్వు జాబ్ మాని ఆ పనిలో పెడితే నీకంటే ఎక్కువ ఇస్తుంది. నువ్వెందుకు కొట్టించుకున్నావు రోజు 2 లక్షల జీతానికి? నీకు డయాబెటీస్, బీపీ, టాబ్లెట్లు ఇట్లా అవసరమా? నీకున్న దాన్ని సరిగా వెళ్ళి దాన్ని పని చేసి ముందు తీసుకో, స్టేట్ బ్యాంకులో అప్లై చేసుకో, నీకు నెలకు 3 లక్షలు వస్తుంది. ఇంకా టెన్షన్ ఎక్కడ లైఫ్లో?
నువ్వు ఇదే చేస్తున్న ఏమన్నా అయిపోతే మళ్ళీ ఎవరు ఏం చేయలేదు కదా నీ ఆప్షన్స్లో. అది మర్చిపోయారు సార్. పీపుల్ గెట్టింగ్ మోర్ ఎమోషనల్ అసెట్స్ ఈజ్ మేకింగ్ ఎ బిగ్ ట్రబుల్ దే ఫర్ దెమ్ ఇన్ లైఫ్. రైట్. అలా చేసుకోవాలి సార్ ప్లానింగ్. సో కన్క్లూజన్గా ఆడియన్స్కి క్రిస్పీగా ఒక 2 మాటల్లో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఫ్రమ్ 2026 ఆన్వర్డ్స్. ఫస్ట్ చెక్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. లేకపోతే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఓకే. ఎవరు మీ నియర్ బై ఏజెంట్ ఉంటే అక్కడ తీసుకోండి. ఓకే. ఒకవేళ పొరపాటున మీకు ఇన్సూరెన్స్ ఉండి అది 5 లక్షలు 10 లక్షలు అది ఎందుకు సరిపోదు, దాన్ని రెన్యువల్ టైంలో 1 crore మినిమం చేసుకోండి. దెన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. ఉంటే సరిపడా ఉందా లేదు చూసుకోండి. సరిపడడానికి ఒకటే పారామీటర్. ఇన్ ది ఈవెంట్ రేపు ఒక వ్యక్తి పోతే అతని ఆప్షన్స్లో తన ఫ్యామిలీ బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి, మంత్లీ ఎంత ఇన్కమ్ కావాలి, ఆ ఇన్కమ్ అనేది మీ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే క్లెయిమ్ని స్టేట్ బ్యాంక్లో ఎఫ్డీ చేస్తే వచ్చేయాల. మళ్ళీ అక్కడ వాళ్ళని కాంప్లికేట్ చేయొద్దు. నువ్వు ఎస్డబ్ల్యూపీ చేయి, హైబ్రిడ్ ఫండ్ పెట్టు, ఇవన్నీ నడవు. నీకు వచ్చిన అమౌంట్ని నీ ఆప్షన్స్లో నీ ఫ్యామిలీ తీసుకొని స్టేట్ బ్యాంక్లో వేస్తే మంత్లీ వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతుందో అది నీ లైవ్లీహుడ్కి సరిపోవాలి, నీ పిల్లల భవిష్యత్తుకి సరిపోవాలి. అంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో లేదు చెక్ చేసుకోండి. లేకపోతే తీసుకోండి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ని 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు అక్కర్లేదు. ఇంక 20 ఏళ్ళలో పిల్లలు సెటిల్ అయిపోతారు. అండ్ 20 ఏళ్ళు నువ్వు కూడా సంపాదిస్తావుగా. ఒక 15 ఏళ్ళు తీసుకోండి చాలు. నామినల్ ప్రీమియం. యువర్ 30 టేక్ ఇట్ టిల్ 48 50 దట్స్ ఇట్. పిల్లలు సెట్ ఈ లోపు మనం సంపాదిస్తాంగా, ఇంకెందుకు మనకు టర్మ్ ఇన్సూరెన్స్. అప్పుడు నీకు 3 కోట్ల పాలసీ కూడా 22,000కో 25,000కో వచ్చేస్తుంది సంవత్సరానికి. నెలకి 2,000. ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 2 ఉన్నాకనే ఇన్వెస్ట్మెంట్ అనే మాట. అప్పుడు మీరు రీసెర్చ్ చేసి నాలాంటి వాళ్ళ వీడియో చూసి అందరి వీడియో చూసి మ్యూచువల్ ఫండ్స్ నేను పెడతా అంటే పెడితే సరైన అమౌంట్ పెట్టండి. 4 కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టుకొని స్థలాలు పాలు పెట్టుకుని ఇక్కడ 10,000 పెడతా అంటే ఏం అవదు. దాంట్లో ₹1,00,00,000 అమ్మ తీసుకొచ్చి పెట్టండి. అప్పుడు చూడండి నామేద్దాం. ₹1,00,00,000 పెడితే 12 years కనీసం 4 కోట్లు అవుతుంది. 12% క్యాకర్ తీసుకుంటే అక్కడ అవుద్దంటే అక్కడ అవ్వచ్చు. అయినా అది అమ్ముడు పోదు, మీకు రాదు. వైట్ టు బ్లాక్. ఈరోజు డినామినేషన్ 100 దొరుకుతుంది ఏదైనా నమ్మితే. 100 ఏమో ఇంత కట్టొస్తే లాకర్లో పట్టదు, ఇంట్లో పెట్టుకోలేరు, ఖర్చు పెట్టలేరు. ఎవరు తీసుకున్నాడు క్యాష్ ఇవ్వాలి రేపు? అవన్నీ ఆలోచించుకోవాలి కదా భవిష్యత్తు గురించి. ప్రైమరీ ప్రొటెక్షన్ పిల్లర్స్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. దెన్ స్టార్ట్ బిల్డింగ్ అసెట్స్. బట్ దట్ అసెట్ షుడ్ బి ఇన్ ఏ లిక్విడ్ ఫామ్. నీ అవసరానికి ఆదుకోవాలి. దెన్ ఐడెంటిఫై యువర్ ఫ్యూచర్ నీడ్స్. వాటిని ఇన్ఫ్లేషన్ చేసి రిక్వైర్డ్ కాపస్ అంతా ఎలా అచీవ్ చేయాలి. సింపులే. మేబీ చాలా మంది ఓన్గా చేయగలుగుతారు. అలా అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా మన ప్రేక్షకులకి ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకునే ముందు తప్పనిసరిగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఫర్దర్గా అది మన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనే అంశం గురించి చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ రాంప్రసాద్. హ్యాపీ న్యూ ఇయర్ విష్ణు గారు. థ్యాంక్ యూ.